అతి పురాతనమైన దివ్యక్షేత్రం శ్రీ వరాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం లచ్చపేట మన కామారెడ్డి నుంచి 40 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చుట్టూ కొండలు, కోనలు, వాగులు, వంకల మధ్య ప్రకాశిస్తున్నది శ్రీ వరాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. శ్రీమతి శ్రీగాధ లక్ష్మి అనంతరాములు చారి దంపతులు తనయలు శ్రీగాధ ధర్మచారి దేవచారి గారులకు స్వామివారు స్వప్నంలో దర్శనమిచ్చి అనంతరం మళ్లీ ఆలయ పునర్నిర్మాణ సంకల్పం జరిగిందంట. పూర్వీకులు ఈ స్వామిని పాల నరసింహునిగా, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిగా పూజించారంట. ప్రతి కార్తీక మాసంలో శుద్ధ చవితి నుంచి పంచమి వరకు స్వామివారి వార్షికోత్సవం కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇది కేవలం ఆలయం కాదు, ఇది భక్తుల విశ్వాసానికి చిరునామా. ఇప్పుడు మార్గశిర మాసంలో శుక్లపక్ష ఏకాదశి సోమవారం రోజున అనగా డిసెంబర్ 12న గిరి ప్రదక్షిణను ఘనంగా ప్రారంభించడం జరిగింది. చిలుకూరు శివాలయ ప్రధాన అర్చకులు శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజ్ గారు, సంకష్టహార గణపతి మహాక్షేత్ర వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ఆంజనేయ శర్మ గారు, పురోహితులు జయరాం శర్మ గారి సమక్షంలో ప్రతి నెల శుద్ధ ఏకాదశి రోజున గిరి ప్రదక్షిణను కొనసాగించాలని నిర్ణయించడం జరిగిందంట. కావున భక్తులందరూ పాల్గొని శ్రీ వరాల లక్ష్మీ నరసింహస్వామి దీవెనలు పొందాలని ఆలయ కమిటీ కోరుకుంటుంది. అడ్రస్ వచ్చేసి మన కామారెడ్డి నుంచి 40 కిలోమీటర్ దూరంలో, మాచారెడ్డి నుంచి 4.5 కిలోమీటర్ దూరంలో లచ్చపేట అనే గ్రామ సమీపంలో ఉంటుంది.